సో ఇక్కడ నేను గమనించిన మీ స్టూడెంట్స్లో ఏజ్ గ్యాప్ లేదు. అంటే చిన్న యంగ్స్టర్స్ నుంచి చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్, సో సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. ఒక సీనియర్ సిటిజన్స్ ఆవిడ్ని చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అసలు ఆ ఏజ్లో ఎక్కడో ఒక చోట కూర్చొని ఏదో ఒక చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా తను ఎంత మంచిగా ఆర్ట్ చేసిందో మొత్తం చూశాను నేను. మీరు ఎలా నేర్పిస్తున్నారు అసలు? అంటే ఒక ఏజ్ గ్యాప్ లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా మీ శిష్యువులేనా? ఒకటి ఏంటంటే అండి, కలరింగ్ కాంబినేషన్స్ ఒక గురువు అన్నాక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఫస్ట్ థింగ్ అది చెప్పట్లేదు ఎవరు. ఏదో వస్తున్నారు స్టూడెంట్స్, ఏది పడితే అది కలిపేయండి వేసేయండి అని అంటే అది రాదు. ఎంత పెద్దవాళ్ళన్నా కానివ్వండి, ఎంత చిన్నపిల్లలన్నా కానివ్వండి, మనం కరెక్ట్ కలర్ మిక్సింగ్, కలర్ బేస్ ఎట్లా వేయాలి, షేడ్ ఎట్లా వేయాలి అని చెప్పామంటే ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారండి. ఎంత పెద్దవాళ్ళైనా. ఇప్పుడు ఆవిడ కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు అసలు ఇది చేస్తారా ఈవిడ అని అనుకున్నాను, కానీ నేను చెప్పకుండా కూడా చేసేస్తున్నారు ఆవిడ. జస్ట్ ఎందుకంటే ఆ మెథడ్ ఆవిడకి బుర్రలో బాగా ఎక్కేసింది. ఇలా చెయ్యాలి మేడం చెప్పారనేది. అలా వాళ్ళు చేయగలిగారంటే ఖచ్చితంగా చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు. ఇప్పుడు చాలామంది అడుగుతారు నన్ను కస్టమర్స్, మేడం మాకు ఏమీ రాదు మేము చేయగలమని. ఏమీ రాని వాళ్ళే తొందరగా చేస్తారు. అన్నీ వచ్చిన వాళ్ళకు కన్ఫ్యూజనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు నేను చెప్పినట్టుగా చేసేవే బుర్రలోకి ఎక్కేస్తాయి వాళ్ళకి. ఎక్కడెక్కడో 4 చోట్ల నేర్చుకొని ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి అక్కడ అట్లా చెప్పారే, ఇక్కడ ఇట్లా రావట్లే, ఇది ఏదో కన్ఫ్యూజన్ ఉంది అనే దాంట్లో ఉంటారు. కానీ బాగా చేస్తున్నారు. నేను చెప్పే మెథడ్లో అందరూ బాగా చేస్తున్నారు. సో 10th క్లాస్ అయిపోయిన అమ్మాయి కూడా పెద్ద బోర్డు బిగించేసింది.